Hi my two family, welcome back to our local channel. Fourth day of my weight loss challenge. 30 days challenge లో నేనైతే ఫోర్త్ డేకి వచ్చాను. 3 డేస్కి నేను ఎంత వెయిట్ తగ్గానో మీరే చూడండి. నేను 68.80 అయితే ఉన్నాను. ఇప్పుడైతే 67.45 ఉన్నాను. నేనైతే 1 kg దాకా తగ్గాను. అక్క అయితే ఏమీ తగ్గలేదు. నేనైతే మంచిగా 1 kg అయితే తగ్గిపోయాను. చాలా ఈజీగా నార్మల్గా మన రోజు ఎలా తింటామో అలాగే నైట్ అనేది మానేశాను. ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది తీసుకున్నాను. డే మొత్తంలో మనం 4 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాము. మొత్తానికి మంచిగా 1 kg తగ్గాను. చాలా హ్యాపీగా ఉంది 3 డేస్కి ఓన్లీ. ఇంకా మన పళ్ళకి పెట్టిన ఈ ఎలైనర్ ఉంది కదా, దాంతో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టుకోకపోతే మాత్రం మళ్ళీ గ్యాప్స్ అనేవి మళ్ళీ వస్తాయని చెప్పారు. అందుకని చెప్పి మంచిగా నైట్ అంతా పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ మొత్తం పెట్టుకుంటున్నాను. ఫుల్ డే తినేటప్పుడు వాటర్ బ్రష్ చేసుకునేటప్పుడు మాత్రమే తీస్తున్నాను. ఇంకా గోరువెచ్చని నీళ్ళు తాగేస్తున్నాను. ఈరోజైతే అల్లం వాటర్ తీసుకున్నాను. నేను కూడా అల్లం వాటర్ ట్రై చేద్దాం అనుకుని ఈరోజు అల్లం వాటర్ తీసుకుని తాగేశాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిన్న సాంబార్ చేసింది కదా అక్క, సాంబార్ అయితే ఇడ్లీ ఉన్నాయని చెప్పి ఇడ్లీ వేసుకుని తింటున్నాను. ఇంట్లో వేసిన ఇడ్లీనే 2 అయితే తీసుకున్నాను. బయట వేసినవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అలా ఏం కాదు. బయట ఒక ఇడ్లీ అయితే ఇక్కడ 2 ఇడ్లీలు అవుతాయి. సో ఇలా నేను బ్రేక్ఫాస్ట్లో 2 ఇడ్లీలు తీసుకుని సాంబార్లో తీసుకుని తినేసాను. ఎప్పుడైనా నేను ఒక టిప్ చెప్తాను చూడండి. అన్నం తినేప్పుడైనా ఏమైనా తినేటప్పుడు మనం ఎంత తినగలము అని పెట్టుకుంటాం కదా, అందులో నుంచి ఒక పావు వంతు అంటే ఒక 25% తీసేసి వెనక్కి వేసేయండి. అప్పుడు మన పొట్ట అనేది తగ్గించి తింటాము. తగ్గించి తిన్నప్పుడు మన పొట్ట అలవాటు పడిపోద్ది. కొంచెమే మన పొట్టకి సరిపోద్ది అని. అలాగా నేనైతే ఎప్పుడు మీకు ఇంతకుముందు తెలుసు 4 ఇడ్లీ తినేదాన్ని. ఈరోజు సాంబార్లో 2 ఇడ్లీ తీసుకున్నాను. నాకు ఆకలి కూడా ఏం వేయలేదు, ఆకలి కూడా ఏమనిపించలేదు. ఇంకా నాకు ఇలా నేనైతే అన్నం తినేప్పుడు కూడా నేను ఇంత తింటాను అని అనుకున్నప్పుడు దాంట్లో నుంచి ఒక ముద్ద తీసేయండి. అప్పుడు మనకి వెయిట్ లాస్, మనం ఏం తిన్నా ఏం ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా దీని ద్వారా మనమైతే వెయిట్ లాస్ అవుతామని నాకైతే 3 డేస్లోనే 1 kg తగ్గానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా ఇది తెలుసుకోండి. అసలు తినకుండా ఉండొద్దు, అన్నీ తినాలి అన్నీ తినకూడదు అని అనుకోకండి. మెల్లిమెల్లిగా డైట్లో కొంచెం కొంచెం తగ్గించుకోండి, అంతే చాలు. ఇంకా నేనైతే నా పళ్ళను ఒక రోజుకి ఒక 20 సార్లు చూసుకుంటున్నాను. అంతా నచ్చేసాయి నాకు. ఇంకా 11కి అలాగా ఫ్రూట్ అయితే తీసుకున్నాము. ఈ యాపిల్ని అక్క నేను ఆఫ్ చేసుకున్నాము. నా లంచ్ చేయడానికి టైం పడుతుందని చెప్పి. ఇంకా ఈలోపు అయితే ఈ శారీ ఉంది కదా, మొన్న నేను ఎప్పుడు ఉగాది అప్పుడు కట్టుకున్నాను కదా మీషోలో తీసుకుని, దాన్ని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాను. ఎందుకు ఏంటి ఎక్కడికి వెళ్తానికి ఈ డ్రెస్ అని ముందు వీడియోస్లో వస్తుంది, చూస్తూ ఉండండి. మీరు కనుక మన ఛానల్ మొదటగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. ఇంకా దీని పక్కన గోల్డ్ కలర్ లేస్ లాగా ఉంది కదా అంచు, ఆ అంచుని 2 సైడ్స్ ఉంది, 2 సైడ్స్ ఇలాగా కట్ చేసేసుకున్నాము. ఇంకా ఇవి కట్ చేసుకుని అటు ఇటు చేసేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది. ఈరోజు సండే కదా, సండే ఏంటి నాన్ వెజ్ లేకుండా అనుకోవచ్చు. ఈవినింగ్ చేసుకుందాంలే అని చేసుకోలేదు. ములక్కాయ టమాటా చేసిందమ్మ. సమ్మర్ కదా, వడియాలు పెట్టాం కదా, వడియాలు తినకుండా ఉంటాం, అసలు రోజంతా అయ్యే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా వేసుకుని లంచ్ అయితే అయిపోయింది. ఇవి గుర్తుందో లేదో మీకు చూపిస్తున్నాను చూడండి. తిరగలి అంటాం మేము, మీరు ఏమంటారో నాకు తెలియదు. పాతకాలంలో ఇలా చేసే మినపప్పు, ఇంకా మనం ఉప్మా వేసుకుంటాం చూడండి, బియ్యంతో కడిగి అలా ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వలు కూడా అన్నీ ఇలానే చేసేవాళ్ళు. అప్పుడు మిషన్స్ లేనప్పుడు
మినపప్పు మిషన్లో పట్టినట్టే ఉంది చూడండి, బద్దలు బద్దలుగా మంచిగా వచ్చాయి కదా. ఇది మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను. అమ్మ గారెలు వేద్దామని చెప్పి ఇలా కొన్ని విసురుకుంటుంది, ఒకేసారి కూర్చుని అన్నీ విసురుకుంటుంది. ఇప్పుడు ఓన్లీ గారెల కోసమని విసురుకుంటుంది, కొత్త పప్పు అవి. ఇంకా ఈవినింగ్ టైం అయితే చికెన్ లేకుండా అసలు ఉండలేం సండే. ఇంకా కొంచెం అన్నం పెట్టుకున్నా, ఈవినింగ్ రైస్ మానేసాం కదా, చికెన్ ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది, అందుకని కొంచెం రైస్ పెట్టుకుని తినేసాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే పెళ్లి కార్డు ఇచ్చాడు, తంది నా డిగ్రీ ఫ్రెండ్ రవితేజ, పెళ్లి కూతురు పేరేమో తనుజ. పెళ్ళికి వెళ్ళాలి 26న, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఈ సమ్మర్కి బయట వెళ్తే మొన్న గుంటూరుకి వెళ్ళి వచ్చేసరికి చూశారు కదా, అల్లాడిపోయాము వడదెబ్బ తగిలి. కానీ ఇక్కడి నుంచి మాకు 6-7 కిలోమీటర్సే అంట వెళ్ళాలి. నాకు వాడు ఫోన్ చేశాడు, మా ఫ్రెండే ఫోన్ చేశాడు, ఇంటికి వచ్చి కార్డు ఇచ్చాడు, మళ్ళీ ఫోన్లో కూడా కార్డు పెట్టాడు. నా పెళ్ళికైతే అందరు వచ్చారు. వీడి పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పి ఇన్నిసార్లు పిలిచాడు, వెళ్ళకపోతే అస్సలు బాగోదు, తప్పకుండా వెళ్ళాలి. ఇంకా కార్డు కూడా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను.